భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య జరిగే పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమాని ఈ రెండు దేశాల మధ్య జరిగే ఈ అద్భుతమైన సమరాన్ని చూడడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సమయంలో ఇరు దేశాల అభిమానుల మధ్య ఉత్కంఠ, ఉల్లాసం, భావోద్వేగాలు నిండుగా ఉంటాయి. ఈ పోరు క్రికెట్ మైదానంలో జరిగే ఒక యుద్ధాన్ని పోలి ఉంటుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా ఈ ఆదివారం దుబాయ్ లో జరిగే ఈ ప్రత్యేక మ్యాచ్ కు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1985 లో షార్జాలో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక మధురమైన క్షణంగా నిలిచింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ బౌలర్లు భారత జట్టును కేవలం 125 పరుగులకే ఆల్అౌట్ చేసి మైదానంలో వారి విజయం ఖాయం చేసినట్లు సంబరాలు చేసుకున్నారు. కానీ భారత బౌలర్లు కపిల్ దేవ్, లక్ష్మణ్, రవిశాస్త్రి బౌలింగ్ లో అద్భుతంగా రాణించి పాకిస్తాన్ ను కేవలం 87 పరుగులకే కుప్పగొల్చారు. ఈ విధంగా భారత్ 35 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ భారత జట్టు బౌలింగ్ లో సత్తా చాటింది. ఇది కేవలం స్కోర్ కు సంబంధించింది కాదు, కానీ జట్టు ఆత్మవిశ్వాసానికి సంబంధించినది. ఈ మ్యాచ్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ భారత్ పాక్ ఫీవర్ ఇప్పటికే మొదలైంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలతో ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ అభిమానులు గత రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. 40 ఏళ్ల క్రితం షార్జాలో జరిగిన ఒక మ్యాచ్ మాత్రం ప్రత్యేకమైంది. ఆ మ్యాచ్ లో టీమిండియా 125 పరుగులు మాత్రమే చేసి 35 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది. భారత్ 125 పరుగులకి ఆల్అౌట్ అయింది. 1985 లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే రోస్మన్ 4 నేషన్స్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన షార్జా మ్యాచ్ లో భారత్ 125 పరుగులకి కుప్పకూలింది. పాకిస్తాన్ పేసర్ ఇమ్రాన్ ఖాన్ 14 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశారు. తన అద్భుత ప్రదర్శనతో భారత్ ను కష్టాలకు నెట్టారు. అహ్మద్ 27 పరుగులకు 2 వికెట్లు తీసి రాణించారు. అలాగే నజర్ మరియు వసీం అక్రమ్ తలో వికెట్ తీశారు. భారత బ్యాటింగ్ లో మొహమ్మద్ అజారుద్దీన్ 47 పరుగులు టాప్ స్కోర్ గా నిలిచారు. కపిల్ దేవ్ 30 పరుగులు చేసి మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రవి శాస్త్రి డకౌట్ అయ్యారు. ఇతరులు కూడా విఫలమయ్యారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు 87 పరుగులకే కుప్పకూలింది. కపిల్ దేవ్ 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. లక్ష్మణ్ శివరామకృష్ణన్ 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. రవి శాస్త్రి 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. ఈ విధంగా పాకిస్తాన్ ను కష్టాలకు నెట్టారు. పాకిస్తాన్ జట్టులో రమీజ్ రాజా 29 పరుగులు మాత్రమే టాప్ స్కోరర్. కానీ కెప్టెన్ జావేద్ మియాందాద్ 0, ఇమ్రాన్ ఖాన్ 0 వంటి పలువురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. 40 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాలు ఉన్న పాకిస్తాన్ తర్వాత 47 పరుగుల వ్యవధిలో మిగతా 7 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ క్రికెట్ ఎలా మారుతుందో చూపడానికి ఒక అద్భుత ఉదాహరణగా నిలిచింది. చివరి బంతి వరకు పోరాడాలని అభిప్రాయపడుతున్న అభిమానులు ఆఖరికి ఆ టోర్నీలో భారత జట్టు ఆసీస్ ను ఓడించి ఫైనల్లో విజేతగా నిలిచింది.